2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వడానికి సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీకు ఈ 4 క్వాలిటీస్ ఉంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్. మనం ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, లేదంటే ఫారిన్ సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఇలా ఒక దృఢమైన సంకల్పం ఉండాలి. ఎందుకు ఆ సర్వీస్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాము అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఉండాలి. సెకండ్ క్వాలిటీ పేషెన్స్. మీకు చాలా సహనం, ఓపిక అవసరం అవుతాయి సివిల్స్ లాంటి ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి అంటే. ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఒక 1 year ఉంటుంది. అంటే మేలో ప్రిలిమ్స్, ఆగస్ట్లో మెయిన్స్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత డిసెంబర్, జనవరి నుంచి ఇంటర్వ్యూస్, అలా మార్చ్, ఏప్రిల్లో రిజల్ట్ వస్తుంది. అంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ టేక్స్ 1 year. అట్లాగే ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా డైవర్సిఫైడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇవేమీ అంత రాకెట్ సైన్స్ కాదు, కష్టం కాదు. కానీ కొంచెం సిలబస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ టాపిక్స్ అన్నీ మనం కవర్ చేయడానికి రోజు 5 to 6 hours చదవాల్సి ఉంటుంది. సో అలా చదవాలి అంటే మీకు ఓపిక, సహనం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. థర్డ్ క్వాలిటీ ఈజ్ రిలేటెడ్ టు ఛాలెంజెస్ని ఫేస్ చేయగలిగేటువంటి మనస్తత్వం. మనకి ప్రిపరేషన్లో అయ్యుండొచ్చు, ఎగ్జామినేషన్ ప్రాసెస్లో అయ్యుండొచ్చు, రకరకాల ఛాలెంజెస్ వస్తాయి. కొన్నిసార్లు సక్సెస్ ఇమీడియట్గా రావచ్చు, కొన్నిసార్లు ఇంకొక 1 year అడిషనల్ టైం పట్టొచ్చు. ఇలాంటప్పుడు కూడా చాలా ఓపికగా ముందుకెళ్ళాలి. ఆ ఛాలెంజెస్ వచ్చాయి కదా అని పారిపోయే మనస్తత్వం కాకుండా వాటిని చాలా ధైర్యంగా ఫేస్ చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని మనం అలవర్చుకోవాలి. ఫోర్త్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కలిగి ఉండడం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నేను క్లియర్ చేయగలుగుతాను, ఖచ్చితంగా క్లియర్ చేస్తాను అనేటువంటి నమ్మకం మీకు ఉండాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఎగ్జామినేషన్ పైన అది పెద్దగా ప్రభావం చూపించదు. కానీ మీ పైన మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు అడుగులేస్తారు. సో ఈ 4 క్వాలిటీస్ మీలో ఉంటే ఫైన్. ఒకవేళ ఈ క్వాలిటీస్ లేకుండా మీరు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వీటిని అలవర్చుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయి. ఆల్ ది బెస్ట్.